ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న హాస్పిటల్. రాజభవనం లాగా ఉంది, మామూలుగా లేదు కన్స్ట్రక్షన్. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి 470 కోట్లు శాంక్షన్ అయినాయి. అంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ కూడా దెబ్బకు మూసుకోవాల్సిన పరిస్థితి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. సో రీసెంట్గా మనం ఒక వీడియో చేయడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. సో అక్కడున్న బెడ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, వాష్రూమ్స్ కానీ సరిగా లేవు అని చెప్పి మనం ఆ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళు అక్కడ ఆ రీజన్స్ అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ప్రభుత్వ వర్గాలు అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ వర్గాలు చెప్పే రీజన్ ఏంటంటే, కొత్త హాస్పిటల్ అక్కడ షిఫ్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో మేము మా ఆర్కే మీడియా టీము అసలు యాక్చువల్గా అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయ్యే హాస్పిటల్ స్టేజ్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తాం. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కాబట్టి మహబూబ్నగర్ ప్రజలు, ముఖ్యంగా మహబూబ్నగర్కి సంబంధించిన ప్రజలు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎంప్లాయ్మెంట్ గురించి, మరియు అక్కడ ఎక్స్పెండిచర్ ఎంత అయింది, మరి ఎక్విప్మెంట్స్ ఖర్చు ఎంత అవుతుంది, సో వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంది, సో ఎంతమంది పేషెంట్లకు అవైలబుల్ ఉంటుంది, క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా మహబూబ్నగర్ ప్రజలు ముఖ్యంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఒక్కసారి అసలు ఈరోజు నేను ప్రజెంట్గా అక్కడ కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, కన్స్ట్రక్షన్ ఏరియాకి పోవడం జరిగింది. సో ఆ హాస్పిటల్ చూస్తే షాక్ అయిపోయినా, ఆ రేంజ్లో ఉంది కన్స్ట్రక్షన్. సో ఒకసారి చూద్దాం, ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా, చూడండి. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న హాస్పిటల్. రాజభవనం లాగా ఉంది, మామూలుగా లేదు కన్స్ట్రక్షన్. మొత్తంగా కూడా 5 బ్లాక్స్గా దీన్ని విభజించడం జరిగింది. ఇది ఎంట్రన్స్లో ఇది ఎంట్రన్స్. ఇది మొత్తం కూడా 5 బ్లాక్సెస్గా హాస్పిటల్ కడతా ఉన్నారు. కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది ఇంకో బ్లాక్. అది ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఈ రేంజ్లో మహబూబ్నగర్లో చెప్పుకోవాలంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ ఈ రేంజ్లో ఉందంటే కూడా షాక్ గురవలసింది అందరూ కూడా. సార్ చూడండి, అసలు డిజైన్ కానీ, రోడ్లు కానీ. ఎంట్రన్స్ చూడండి, ఇది ఎంట్రన్స్. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. రోడ్లు అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఎంతవరకు ఉందనేది చూద్దామని చెప్పి వచ్చినాము. ఇది బయట వ్యూ, మహబూబ్నగర్ సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్. ఇది ఇక్కడ లోపలికి వెళ్ళి సో ఇవి హాస్పిటల్ సంబంధించిన వీడియోలు. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ఏదో బిల్డింగ్ కాదు, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న గవర్నమెంట్ హాస్పిటల్. ఈరోజు కన్స్ట్రక్షన్ చూసి మేమే షాక్ అయినాం, అసలు ఆ రేంజ్లో ఉంది కన్స్ట్రక్షన్. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. మొత్తంగా కూడా ఈ హాస్పిటల్కి, మహబూబ్నగర్ సంబంధించిన ఈ హాస్పిటల్కి మొత్తం కన్స్ట్రక్షన్కి వచ్చేసి కన్స్ట్రక్షన్ కాస్ట్ 470 కోట్లు శాంక్షన్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి 470 కోట్లు శాంక్షన్ అయినాయి. టిల్ ఇప్పటి వరకు 180 నుంచి 190 CR ఇప్పుడు టిల్ అక్కడ కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టారు. మొత్తంగా కూడా హాస్పిటల్ని 5 బ్లాక్స్గా విభజించారు. డిఈ, సో ABCDE అని బ్లాక్లుగా విభజించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా
4 బ్లాక్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఈ 4 బ్లాక్ల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఈ ఒక్క బ్లాక్కి ప్రాసెస్లో ఉంది. మొత్తం కూడా ఇక్కడ 1000 పడకల హాస్పిటల్ ఇది. 1000 బెడ్స్. హాస్పిటల్ ఇది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ అవుతా ఉంది. సో మనం రీసెంట్గా పోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ వీడియో చేయడం తర్వాత మేము ఎంక్వైరీ చేసినాం అసలు ఈ హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే, స్టిల్ నేను కనుక్కున్న ప్రకారం వీళ్ళు ఒకవేళ ఈ 4 బ్లాకులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి అప్పుడు ప్లాన్ చేద్దామని చర్చలు నడుస్తూ ఉన్నాయి. కంప్లీట్గా అది పూర్తి ఇన్ఫర్మేషన్ కాదు, అప్పుడు ప్లాన్ చేద్దామని అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఓన్లీ 4 బ్లాక్లకు ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇదే అసలు విషయం ఇక్కడ చెప్తాను. సో ఇంకో బ్లాక్ని నడుస్తూ ఉంది. సో 1000 పడకల గదులకు ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. మళ్ళా ఆడ ఎక్విప్మెంట్స్కి వచ్చేసి ప్రజెంట్గా 46 CR శాంక్షన్ అయింది ఎక్విప్మెంట్స్కి. ఎక్విప్మెంట్స్కి వచ్చేసి 46 కోట్లు శాంక్షన్ అయిందంట. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో 650 బెడ్స్ కెపాసిటీ ఉంది, ఇంక్లూడింగ్ దీంట్లో MCH మెటర్నరీ సెక్షన్ సంబంధించి దాన్ని కలిపి ఇప్పుడు ప్రజెంట్గా 459 బెడ్స్ ఉన్నాయి. సో ఈ 459 బెడ్స్లో ప్రజెంట్గా డైలీ అక్కడ ఎంతమంది వస్తూ ఉన్నారు పేషెంట్లు మహబూబ్ నగర్కి డైలీ విజిటింగ్కి. నిన్న నేను ఆ రోస్టర్ షీట్ తీస్తే అందులో చూస్తే 1800 మంది ఓపీ పేషెంట్స్ వస్తూ ఉన్నారంట. సో 1800 మంది ఓపీ పేషెంట్స్ డైలీ విజిటింగ్కి. దాదాపు 1500 నుంచి 1800 మంది ఓపీ పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నారు. సో ఇక్కడ ఏ హాస్పిటల్లో అంత విజిటింగ్ ఉండదంట, ఈవెన్ ఉస్మానియాలో కూడా ఉండదంట. అది మన మహబూబ్ నగర్లో అంతమంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఓపీలో. సో డైలీ అందులో చెక్కిన పేషెంట్స్ ఎంతమంది ఉంటారంటే, దాదాపుగా అందులో అడ్మిట్ అయ్యే పేషెంట్స్ 120 నుంచి 150 మంది పేషెంట్స్ ఉంటారంట అక్కడ డైలీ అడ్మిట్ అయ్యే పేషెంట్స్. సో ఈ రేంజ్లో ఇంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఈ కన్స్ట్రక్షన్కి మొత్తం కూడా స్టార్ట్ కావడానికి ఇమ్మీడియట్గా ఇప్పుడు స్టార్ట్ కావాలన్నా కూడా, ఈ కొత్త బిల్డింగ్ స్టార్ట్ కావాలంటే కూడా మినిమం ఇంకా 6 మంత్స్ పడుతుందంట. ఈ కొత్త బిల్డింగ్కి కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కావడానికి 6 మంత్స్ టైం పడుతుంది. ఇంకా ఈ బ్లాక్ ప్రాసెస్లో ఉంది. 4 బ్లాకులు ఇప్పటివరకు స్టిల్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ బ్లాక్స్ వచ్చేసి 6 మంత్స్ టైం పడుతుందంట క్లియర్గా. ఈ 6 మంత్స్ టైం పట్టినా ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తే అక్కడ చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రాపర్గా బెడ్స్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, డాక్టర్లు ఉండాలి, స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ జరగాలి. ఇవన్నీ రిక్రూట్మెంట్ జరగడానికి మళ్ళీ దానికి చాలా టైం పడుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ 100 పడకల గది హాస్పిటల్ తయారయ్యి ఇంకా 6 నెలలు టైం పడుతుంది. తయారు గిట్లా అయితే మాత్రం ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్పగా ఉంది హాస్పిటల్. ఒకవేళ అనుకున్నట్లుగా ఎక్విప్మెంట్స్ పెట్టి అందరూ స్పెషలిస్టులను పెట్టి వీళ్ళు కానీ అక్కడ ట్రీట్మెంట్ చేసి సరైన మెయింటెనెన్స్ చేస్తే టాప్ మోస్ట్ హాస్పిటల్గా మారిపోతుంది. ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి కూడా పేషెంట్స్కి ఇదొక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటళ్లకు చాలా దెబ్బ పడతాయి. కార్పొరేట్ హాస్పిటల్ని కూడా మూసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు కానీ ఈ హాస్పిటల్ స్టార్ట్ అయితే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కానికే ఇంకా 6 మంత్స్ టైం పడుతుంది. 6 మంత్స్ టైం పట్టినా కూడా ఇప్పుడు ప్రజెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో 50 నుంచి 60 మంది డాక్టర్లు ఉన్నారు ప్రజెంట్. ఈ 50 నుంచి 60 మంది డాక్టర్లు ఉన్నారు, కానీ ఇక్కడ స్పెషలిస్టులు చాలా తక్కువ మంది. ఇప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారైతే స్పెషలిస్టులు అందరూ కూడా ఉండాలి. కార్డియాలజిస్ట్ ఉండాలి, నెఫ్రాలజిస్ట్ ఉండాలా,
మొత్తం కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాలి. న్యూరో డాక్టర్, న్యూరో స్పెషలిస్టులు, న్యూరోకి సంబంధించిన డాక్టర్లు, ఆర్థోకి సంబంధించిన డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. సో డాక్టర్లే దాదాపు ఒక 200 మంది దాకా అవుతారంట డాక్టర్స్. ఈడ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా హాస్పిటల్ స్టార్ట్ అయినా కూడా 100 బెడ్స్కి 45 మెంబర్స్ శానిటరీ స్టాఫే కావాలి. 45 మెంబర్స్ శానిటరీ స్టాఫే అవసరం ఉంటుంది. ఈడ ఇప్పుడు ప్రజెంట్గా 1000 పడకల గదుల హాస్పిటల్ స్టార్ట్ అయితే 100 మెంబర్స్కి 45 మెంబర్స్ ఓన్లీ శానిటరీ స్టాఫ్ వేసుకుంటేనే 450 మంది అవుతారు ఓన్లీ శానిటరీ వరకే. అంటే ఇంతమంది ఓన్లీ శానిటరీకే అయితే మళ్ళా హాస్పిటల్ స్టాఫ్ ఎంత ఉంటుంది, నర్సులు ఎంతమంది రిక్రూట్ కావాలి, వీళ్ళు ల్యాబ్ అసిస్టెంట్లు కానీ దానికి సంబంధించిన వివిధ వర్గాలకు సంబంధించిన స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎంత ఉండొచ్చో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఆ లెక్కలో చూసుకున్నా కూడా దాదాపు 2000 నుంచి 3000 మంది స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంటుందండి. ఇది ఓన్లీ ఈ రిక్రూట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత బెడ్ల పరిస్థితి ఏంది? ఇంకా హైలైట్ విషయం చెప్తా. ఇప్పుడు మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే హాస్పిటల్లో 100% ఎంఆర్ఐ పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఎక్విప్మెంట్స్ కోసం ఓన్లీ 46 CR మాత్రమే శాంక్షన్ చేశారు. ఈ ఎంఆర్ఐకి దాదాపు 15 నుంచి 20 కోట్లు ఓన్లీ ఎంఆర్ఐకే ఖర్చు అవుతాయి అంట. మిగతా ఎక్విప్మెంట్స్ ఎక్కడ తీసుకొస్తారు, మిగతా బెడ్లు ఎట్లా అరేంజ్ చేస్తారు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా అరేంజ్ చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. సో ఈ విధంగా చూస్తే మహబూబ్ నగర్లో అనుకున్నట్లు స్టార్ట్ అయితే హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ అయితే ఇది మహబూబ్ నగర్ ప్రజలకు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ కూడా దెబ్బకు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత ఎక్సలెంట్ ఉంది హాస్పిటల్లో. మెయింటెనెన్స్ కానీ అవి కానీ ప్రాపర్గా చేసి మంచి మెయింటెనెన్స్ పెట్టి డాక్టర్లను పెట్టి అందరు స్పెషలిస్టులను పెడితే మాత్రం మహబూబ్ నగర్లో హాస్పిటల్ అయితే టాప్ మోస్ట్లో అయిపోతుందని చెప్పి గ్యారంటీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లను రిక్రూట్ చేయాలి, స్టాఫ్ని రిక్రూట్ చేయాలి, ఈ శానిటరీ వర్కర్ని వాళ్ళని రిక్రూట్ చేయాలి. సో ఆ లెక్కలో తీసుకుంటే దాదాపు 2 నుంచి 3000 మంది స్టాఫ్ ఓన్లీ ఈ కొత్త హాస్పిటల్ ఓపెన్ అయితే అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇప్పటికీ కన్స్ట్రక్షన్కే 6 మంత్స్ టైం పడుతుంది. 6 మంత్స్ టైం ఇక్కడ రిక్రూట్మెంట్ ఎక్కడ? డాక్టర్లను ఎప్పుడు రిక్రూట్ చేస్తారు, స్టాఫ్లను రిక్రూట్ చేస్తారు? ఇంకా అవన్నీ ఏదో టెంపరీకి కాకుండా 1000 పడకల గదులు హాస్పిటల్ అన్నారు. సో అక్కడ హాస్పిటల్ అరేంజ్ చేయడం ఎప్పుడైతాయి, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకా టైం టేకింగ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రజెంట్గా ఉన్న హాస్పిటల్కి పేషెంట్స్ వస్తే కూడా అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అంటున్నారు. ఏమనంటే కొత్త హాస్పిటల్ పేరు చెప్తున్నారు. కొత్త హాస్పిటల్ స్టార్ట్ కాడానికి ఇక్కడ టైం పడుతుంది. అప్పటి వరకు కూడా దీన్నన్నా మెయింటైన్ చేయాలి కదా.